నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని భూ వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకరి భూమిని మరొకరు కబ్జా చేస్తుండడం, ఈ భూమి తనదేనంటూ వాగ్వివాదాలం చోటు చేసుకుంటుండడంతో వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ భూములకు రెక్కలు రావడంతో అనేక మంది కబ్జాదారులు ఖాళీ స్థలం ఉంటే చాలు కన్నేసి కబ్జాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే మిర్యాలగూడ పట్టణంలోని అత్యంత విలువైనటువంటి రెడ్డి కాలనీకి సంబంధించినటువంటి భూ వివాదంలో కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని భూమి కబ్జాకు పాల్పడుతున్నారని బాధితులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తమకు వారసత్వంగా వస్తున్నటువంటి 1978లో కొనుగోలు చేసినటువంటి భూమిని, మిగులు భూమిగా ఉన్నటువంటి ఆ భూమిని కొంతమంది కబ్జాకోరులు అధికారులతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకొని తమ భూమిలో కబ్జాకు పాల్పడుతూ ఉన్నారని, దౌర్జన్యానికి పాల్పడుతూ తమ భూమిలో హద్దురాలను బాపుతున్నారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి వారు తమ భూమిని అధికారులు, పోలీసు అధికారులు రక్షణ కల్పించి తమకు న్యాయపరంగా ఉన్నటువంటి ఈ భూమిపై మాకు హక్కులను కల్పించి కబ్జాదారుల నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 6 అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు, అశోక్ నగర్ పట్టదారులు అంటారు. 6 అన్నదమ్ముల మధ్యలో ఉమ్మడి కుటుంబం మాది. ఉమ్మడి కుటుంబం మధ్యలో 1978లో 3 ఎకరాల 37 గుంటలు పాలేటి రామ్మోహన్ రావు, పాలేటి నాగభూషణ వాళ్ళ దగ్గర మేము 1978లో 4 సర్వే నెంబర్ల పేరు మీద 740, 741, 742, 743 సర్వే నెంబర్ల మీద 3 ఎకరాల 37 గుంటలు మేము పర్చేస్ చేసాం. అందులో 741లో 2 ఎకరాల 19 గుంటలు మాకు వాళ్ళు అమ్మారు. టోటల్ ఎక్స్టెంట్ 2 ఎకరాల 13 గుంటలే ఉన్నది. అప్పట్లోనే మాకు ఒక 6 గుంటలు అదనంగా 2 ఎకరాల 19 గుంటలు అమ్మేసి వెళ్ళారు వాళ్ళు. అయితే పిలిపించి వాళ్ళ కుటుంబం నుంచి పాలేటి అని వాళ్ళ కుటుంబము ఎవరో పాలేటి అని ఇంటి పేరున్న వాళ్ళని ఈ రిజ్వాను, జానీ, సలీం, రహీం కొంతమంది వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి దొంగతనంగా రిజిస్ట్రేషన్స్ అంటే దీని మీద రికార్డ్స్లో ఆర్ఆర్లో లేదని ఏదో రెవెన్యూ లూప్ హోల్స్తో కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే రెవెన్యూ అధికారుల సహకారంతో, ఎంఆర్ఓ సహకారంతో వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించే ముందు వీళ్ళు వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, పేపర్ స్టేట్మెంట్ లేదు, ఫీల్డ్ ఎంక్వైరీ లేదు, ఎంఆర్ఓ సార్ ఎవరిని పంపించలేదు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కూడా అక్కడికి ఎలాంటి ఎంక్వైరీలు చేపించకుండా ఆ ల్యాండ్ను పర్చేస్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వీళ్ళు తర్వాత క్లీన్ చేశారు. ఎవరైనా ల్యాండ్ కొనే ముందు క్లీన్ చేపిస్తాం. ఆ ల్యాండ్ చెట్లు డిబ్బా అంతే ఉన్నది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత దాని మీద ఆక్రమణకు వచ్చారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ అది మాకు సంబంధించిన ల్యాండ్. మాకు సంబంధించిన ల్యాండ్ అది 30 సంవత్సరాలు 1978లో ల్యాండ్ మాకు సంబంధించిన భూమి మీద వాళ్ళు మేము వ్యవసాయం చేసిన భూమి, వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరో కాదు మా అన్న వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు. వీళ్ళ బూడిద గడ్డ ఉందని, రైస్ మిల్లు, నీళ్ళు, బురద నీళ్ళు ఉన్నాయని మిగులు భూమి, అది మిగిలిన భూమి 741లో కొద్దిగా మిగిలి ఉన్నది. ఆ మిగులు భూమిని వీళ్ళు రికార్డు నుంచి జానీ అనేటువంటి మా దగ్గర కొన్ని లీకేజెస్ మాతో పాటు తిరిగి కొన్ని అక్కడ ఇక్కడ అందరి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మిర్యాలగూడలో ఉన్న ప్రాపర్టీస్ మీద అంతా కన్నేసి ఈ జానీ అనే అతను రిజ్వాన్కు హింట్ ఇచ్చి రిజ్వాన్ని పిలిపించి, రిజ్వాన్కు గతంలో వాళ్ళ నాన్న ఎంఆర్ఓ చేశాడు కాబట్టి కొద్దిగా గొప్ప రెవెన్యూ నాలెడ్జ్ ఉన్నది కాబట్టి అతను ఏం చేశాడంటే అధికారుల సహకారంతో అతను ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడుతుంది. దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. వీళ్ళు అంటే ఈ ల్యాండ్ మీద వీళ్ళు ఎలాంటి ఆక్రమణ చేయకూడదని మేము కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చాము. ఎస్ఐ సార్కి ఇంతకుముందు కూడా ఇచ్చాము. జనవరిలో, డిసెంబర్లో మధ్యలో ఒక 3 సార్లు ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చాము. డిఎస్పీ గారిని కూడా నిన్న కలవడం జరిగింది. అయినా కూడా రాత్రే వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ కడీలు ఉంటాయి కదా, కడీలు బాగారు ఆ ల్యాండ్ మీద 20-30. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్. నేను సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్దుల్ ఖైమ్, ఊర్ఫ్ బడే భాష అంటారు మా నాన్న పేరు. మేము గత 1978లో ఈ పాలేటి వారి దగ్గర ఉమ్మడి ఆస్తిగా మేము కొన్నాము. ఉమ్మడి ఆస్తి అది కొని మేము అగ్రికల్చర్ వ్యవసాయం చేసినాము. మేము మా పక్కన దాసర్ అంజయ్య ప్లస్
నటా టాకీస్ వాళ్ళు రామచంద్రారెడ్డి వకీలు ప్లస్ ఇంకా పైన కొండయ్య అనేటోళ్ళు మా భూమి చుట్టూ ఉన్నవాళ్ళు, మా హద్దులో ఉన్నవారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి భాగ్యలక్ష్మి మిల్లు నీళ్ళు వాటర్ వస్తుండే, ఆ భూమి అక్కడ ఎక్స్టెండ్ ఉన్నందువల్ల ఏం చేసారు, దాని మీద కన్నేసి వీళ్ళు దాన్ని ఆక్రమణ చేసి ఇది దొంగ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఇప్పుడు గుండాలకు తీసుకొచ్చి మొత్తం ఆక్రమణ చేస్తున్నారు, భూదందా చేస్తారు. ఈ జానీ రిజ్వాన్ రౌడీ షీటర్లు మొత్తం తయారయ్యాయి. దీని మీద తగు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా దీనికి చర్యలు తీసుకొని దీన్ని ఆపాలని మేము సహకారం కోరుతున్నాం. అయితే ఈ ల్యాండ్ విషయంలో ఒక విజ్ఞప్తి ఉందంటే, మా తండ్రుల ఆస్తులు ఇవి, మా బాబాయిలు చనిపోయిన మూలంగా ఈ ఆస్తి దౌర్జన్యాన్ని నడుస్తున్నాయి మా దగ్గర, ఈ బయట వాళ్ళది. లేకుంటే ఈ ఆస్తిలో ఇటువంటి దాంట్లో మేము వాళ్ళతోటి సహకారం తీసుకొనే పనిచేసేవాళ్ళం. మా బాబాయిలు చనిపోయిన కారణంగా రెండోసారి వీళ్ళు కబ్జాలకు పాల్పడిన దౌర్జన్యం ఇప్పుడు వాళ్ళది మాకు కలిగింది. దయచేసి మాకు పోలీస్ సహకారాన, కోర్టు సహకారాన, అన్ని వేళ సహకారాలకు కలెక్టర్ గారికి మనవి చేసుకుంటున్నా. ఇది మాకు సహకరించాలని కోరుతున్నాను, నేను మా కుటుంబీకులు. అబ్దుల్ హసన్, మా నాన్న తరఫు నుంచి మా నాన్న వాళ్ళు 6 అన్నదమ్ములు, వాళ్ళకు సంబంధించిన ఆస్తి 1975 1978లో సర్వే నంబర్ 741లో 2 ఎకరాల 19 కుంటలు. అది ఉన్నది ఎక్కడ ఉన్నదంటే సాగర్ రోడ్, మిర్యాలగూడ సాగర్ రోడ్లో భాగ్యలక్ష్మి రైస్ మిల్ వెనకాల ఈ 741 సర్వే నంబర్ ఉన్నది. ఆ సర్వే నంబర్ 741లో ఉన్నది 2 ఎకరాల 19 గుంటలు. ఇది సర్వే నెంబర్ 741లో ఉన్నది. పూర్తి ఎక్స్టెంట్ 2 acres 19 కుంటాస్. దాంట్లో 1978లో ఉన్నది కొద్దిగా అమ్మగా మిగిలిన భూమి ఏదైతే ఉందో అక్కడ బూడిద ఉండడం వల్ల దాన్ని అంతవరకు వదిలిపెట్టడం జరిగినది. అయితే ఈ మధ్య కాలంలో 2024లో కొంతమంది రిజ్వాన్, జానీ అనేవాళ్ళు మాకెవరైతే అమ్మిండ్రో, పాలేటి నాగభూషణ్, పాలేటి రామ్మోహన్ వాళ్ళు అమ్మిండ్రు, వాళ్ళ సర్నేమ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరుతోనే ఏమంటారు రిజిస్ట్రేషన్ చేయించి, ఫేక్ రిజిస్ట్రేషన్లు చేయించి, ఫేక్ పేపర్లు సృష్టించి ఈరోజు ఆ స్థలం మీదకి కబ్జా మీదకి వస్తున్నారు. సో అట్లాంటి ఆస్తిని మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ఆలోచన లేదు మాకు. వాళ్ళేమో పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి వాళ్ళు భూమి మీద ఆక్రమణ చేస్తున్నారు. సో మేము అది అట్లాంటి భూమి ఆల్రెడీ కోర్టులో ఉండడం జరిగింది. మేము కోర్టుని నమ్ముతున్నాము. వీళ్ళు వచ్చి చేసేది ఏంటంటే భూమి ఆక్రమణ చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులకు అదుపు అనేది లేకుండా పోయినది. మేము అధికారులకు విన్నపించేది ఏంటంటే మాకు ఇట్లాంటి వాళ్ళని తప్పించి ఎవరైతే అసలైన పట్టాదారులు ఉన్నారో వాళ్లకు ఆ భూమి ఇవ్వాలని, వాళ్ళకు కలగాలని పై అధికారులను మేము కోరుకుంటున్నాము.